ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మరో సంచలనమైన విషయం ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాధురి వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం చాలా సంచలనమైంది. ఎందుకంటే ఎవరైతే దువ్వాడ వాణి ఉన్నారో ఆమె నన్ను విడగొట్టి దువ్వాడ శ్రీనుతో ఉంటుందని చెప్పి అనేక ఆరోపణలు మాధురి మీద చేస్తుంటే మాధురి ఏమో గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీరు మీ సంబంధాన్ని ఏమని అనుకోవాలి అంటే అడల్టరీ అనుకోండి అని చెప్పిన సందర్భాలు మనం విన్నాం. బహుశా ఆమెకు అర్థం తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే అడల్టరీ. రాష్ట్ర ప్రజలు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే అదే కోణంలో ఆలోచిస్తున్నారు. వీళ్ళ సంబంధాన్ని ఏదో పవిత్ర సంబంధంగా లేదా వీళ్ళు ఏదో భార్యాభర్తలుగా ఎవరు ప్రజలు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె మరో ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే మీ వయసు ఎంత అంటే 33 అంది, ఆయన వయసు ఎంత అయ్యా అంటే 58 అయింది. మరి ఎలా అంటే ప్రేమ గుడ్డిది అంటుంది. సరే, వీళ్ళ లాజికులకి మనం అసలు అర్థం కాని పరిస్థితులు, వీళ్ళ లాజికులకి అర్థం పర్థం ఉండదు. కాబట్టి అసలు ఇప్పుడు విషయం ఏంటా అంటే ఈ జంట తిరుపతిలో దర్శనం ఇచ్చింది. ఇద్దరు కూడా తిరుపతిలో స్పాట్ అయ్యారు. తిరుపతిలో ఎక్కడికంటే వీళ్ళు దర్శనానికి వెళ్ళారు. తిరుపతిలో దర్శనానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అసలు ఏందో అసలు ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులు ఇచ్చారు. కొద్ది రోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. ఈ అంశంపై కొంత వివాదం నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాస్ను వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్ళీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారిద్దరూ మీడియాకు ఫోజులు ఇచ్చారు. తన భార్యతో వివాదం కారణంగా వైసీపీ టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తప్పించింది. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దువ్వాడను వైసీపీ పక్కన పెట్టింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టెక్కల్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ తన సమీప అభ్యర్థి టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే అవన్నీ తెలిసిందే. ఇప్పుడు స్పెషల్ న్యూస్ ఏంటంటే దర్శనం అనంతరం దువ్వాడ శ్రీనివాస్ ఏం చేశారంటే బైక్ మీద మాధురిని ఎక్కించుకొని మేఘాలలో తేలిపొమ్మన్నదంటూ సర్రని చెప్పి వెళ్ళిపోయాడండి. ఇదే ట్విస్ట్. అక్కడ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆయన మీడియాకు ఫోజులు ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఫస్ట్ టైం దర్శనం ఇచ్చారు. దాంతోపాటు ఆయన బైక్ మీద ఎక్కించుకొని సర్రని వెళ్ళిపోయారు. ఇదే ఇక్కడ ఒకవైపు నాకు న్యాయం చేయండి అని చెప్పి ఆమె దువ్వాడ వాణి అక్కడ రాత్రింబవలు నిద్ర లేకుండా ఆడ కాసుకొని కూర్చొని ఉంటే ఆమె అనేక ఆరోపణలు చేస్తుంటే మొన్న కూడా మనం చూసాము ఒక ఇంటికి సంబంధించిన ఒక వీడియోలో దువ్వాడ మాధురి అదేవిధంగా దువ్వాడ వాణి వీళ్ళిద్దరికీ జరిగిన డిస్ప్యూట్లో ఆమె పైన ఉండి నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నాకు దువ్వాడ శ్రీను రిజిస్టర్ చేశాడని ఈమె చెప్తే మాధురి నీకు ఏం పేపర్లు లేవు ఏం లేవని పవర్ కట్ చేసి ఇక్కడ దువ్వాడ వాణి కింద పోలీసులు వచ్చి అంత హంగామా జరిగిన విషయం మనం చూసాం. మరి ఇటువంటి నేపథ్యంలో సడన్గా వీళ్ళిద్దరు దర్శనం ఇవ్వడంతో అసలు ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరూ ఒకటయ్యారా? అవును, వాళ్ళిద్దరిలో ప్రేమ పూర్తి స్థాయిలో పరిపూర్ణం చెందిందా? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈనాడు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి వాళ్ళకే వదిలేస్తున్నారు మన దువ్వాడ శ్రీను అదేవిధంగా మన మాధురి. కాబట్టి ఈ ఎపిసోడ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో చూద్దాం మనం.